నిన్న జనవరి 27, 2026న రష్యా ఏం చేసిందంటే ఉక్రెయిన్ మీద దాడి చేసింది. ఎలాగా? ఉక్రెయిన్‌లో పాసెంజర్ రైల్లో ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ఈ పాసెంజర్ రైలుని టార్గెట్ చేసుకొని దీని మీద 3 ఆత్మాహుతి డ్రోన్‌లతో దాడి చేసింది. ఈ దాడిలో ఐదుగురు అమాయకమైనటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో చనిపోయారు. ఆ ట్రైను ఇంజిన్ ఏదైతే ఉందో అది ఇంజిన్ గాని, ఒక బోగీతో సహా మొత్తం దగ్ధమైపోయినాయి. అయితే ఇప్పుడు రష్యా ఏం చేయాలనుకుంటుంది? రష్యా పూర్తిగా ఉక్రెయిన్‌కి సంబంధించినటువంటి ఇంధనం మరియు మౌలిక సదుపాయాల మీద పూర్తిగా టార్గెట్ చేసుకొని దాడి చేస్తుంది. అయితే జెలెన్స్కీ ఏం చెప్తున్నాడంటే, ఇది పూర్తిగా నువ్వు చేసేటువంటి ఉగ్రవాద చర్య, ప్యూరు టెర్రరిజం అని చెప్తున్నాడు. అయ్యా నీకు ఎటువంటి సైనిక ప్రాబ్లమ్ అక్కడ సైనిక చర్య చేయాలనుకున్నావు నువ్వు ప్రజల మీద అని చెప్పి జెలెన్స్కీ అడుగుతున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఫిబ్రవరి 1వ తారీఖున వీళ్ళు మళ్ళీ శాంతి చర్చలకు వెళుతున్నారు. ఆల్రెడీ ఒక ఫస్ట్ ఫేజ్‌లో శాంతి చర్చలు కూర్చున్నారు. అవి ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు రెండోసారి ఫిబ్రవరి 1వ తారీఖున మళ్ళీ శాంతి చర్చలో కూర్చుంటున్నారు. అయితే ఈ శాంతి చర్చలకు ముందుగానే ఈ దాడులు రష్యా ఎందుకు చేస్తుందంటే పూర్తిగా ఉక్రెయిన్‌ని ఏదో రకంగా స్ట్రాంగ్‌గా లొంగదీసుకోవాలి అన్న ఉద్దేశంతో రష్యా ఈ దాడులనేవి కంటిన్యూషన్‌గా చేస్తుంది. సో, మరి ఫిబ్రవరి 1న చర్చలో ఏం జరుగుతాయి అనేది చూద్దాము. వచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.